శాయ నమః. ధర్ముడు మూర్తి అను దంపతులకు శ్రీ మహావిష్ణువు నరనారాయణ ఋషులుగా అవతరించారు. 2 రూపాల్లో దర్శనమిచ్చే ఒకే విష్ణు తేజం ఈ నరనారాయణులు. వీరు సనాతన మహర్షులు. వారి అమోఘమైన తపశ్శక్తిని తెలియజేసే మరికొన్ని ఘట్టాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో వారి తపశ్శక్తిని లోకానికి తెలియజేయాలన్న సంకల్పంతో పరమేశ్వరుడు సరస్వతీ నదీ తీరంలో తపస్సమాధిలో లీనమై ఉన్న ఆ సోదరుల మీదకు తన త్రిశూలాన్ని పంపించారు. ఆ త్రిశూలం నేరుగా వెళ్లి నారాయణుడి యొక్క హృదయాన్నే తాకింది. అలా తాకగానే తపస్సమాధిలో ఉన్న నారాయణుడి హృదయం నుంచి హుం అనే శబ్దం వెలువడింది. ఆ శబ్దశక్తిని తాళలేని త్రిశూలం వెనక్కి మరలి తిరిగి శివుణ్ణి చేరుకుంది. అది చూసిన ఈశ్వరుడు ఈసారి తానే స్వయంగా నరనారాయణుల మీదకి యుద్ధానికి వచ్చారు. తనతో తలపడటానికి నేరుగా ఈశ్వరుడే రావటం చూసిన నారాయణుడు చిరునవ్వు నవ్వుతూ శివుడు ప్రయోగించిన అస్త్రానికి సమాధానంగా అక్కడ ఉన్న ఒక గడ్డి పరకను తీసుకుని శివుని పైకి వదిలారు. అది కాస్త గొడ్డలిగా మారి పరమేశ్వరునికి చేరింది. శివుడు ఆ గొడ్డలను పట్టుకుని దాని కాడను విరిచి అంతర్ధానమయ్యారు. అందుకే మనం శివుణ్ణి ఖండపరశుడు అని సంబోధిస్తూ ఉంటాము. తరువాతి కాలంలో ఆ పరశువుని భార్గవరాముడిగా అవతరించిన నారాయణుడికే తిరిగి ఇచ్చారు పరమేశ్వరుడు. అప్పటి నుండి భార్గవరాముడు పరశురాముడయ్యాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.